ఎఫ్డీఐ పాలసీలో కేంద్రం మార్పులు చేసింది. రక్షణ రంగంలో 100% ఎఫ్డీఐకు అనుమతినిచ్చింది. ఏవియేషన్, డిఫెన్స్, ఫుడ్ ప్రొడక్షన్స్ రంగాల్లో 100% ఎఫ్డీఐలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఏ రంగాల్లో 100% ఎఫ్డీఐలకు కేంద్రం ఆమోదం తెలిపింది? మౌనిక, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి గతంలో ఎవరైనా విదేశాలకు చెందిన బిజినెస్ మెన్లు కావచ్చు, గవర్నమెంట్లు కావచ్చు, మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే పూర్తి శాతం ఇన్వెస్ట్మెంట్ కి అవకాశం లేకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా 100% అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాలసీలో చాలా మార్పులు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రాథమికంగా రక్షణ రంగంలో 100% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలాగే ఏవియేషన్, తర్వాత డిఫెన్స్, తర్వాత ఫుడ్ ప్రోడక్ట్ రంగాల్లో కూడా 100% ఇన్వెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. కేబుల్ టీవీ రంగంలో కూడా కొన్ని టీవీ ఛానల్స్ సంబంధించి ఎవరైనా కేబుల్ టీవీ రంగంలో కూడా విదేశీయులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే గతంలో టీవీ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే అనుమతి ఉండేది. అలాగే రక్షణ రంగాలు, ఏవియేషన్ రంగాల్లో అసలు విదేశీ ఇన్వెస్ట్మెంట్ కి అవకాశం లేకుండా ఉంటే, కానీ ఇప్పుడు కొత్తగా ఎఫ్డీఐ పాలసీ తీసుకొచ్చి 100% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అర్హులు అని చెప్పేసి అని ఒక పాలసీ తీసుకోవడం జరుగుతుంది. అయితే మరి పాలసీ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, అలాగే ఏవియేషన్ తర్వాత డిఫెన్స్ రక్షణ రంగాల్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు సంబంధించిన దాని మీదనే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగానే మన రక్షణ రంగానికి సంబంధించిన అనేక విషయాల్లో అంటే మిసైల్స్ కావచ్చు, తర్వాత రక్షణ సంబంధించిన విషయాల్లో ఏవైతే యుద్ధ ట్యాంకులు కావచ్చు, ఇవన్నీ కొనడానికి విదేశాలకు ఒకసారి మనం కొనాల్సిన అవసరం ఉంటుంది. అయితే అలాంటి ఇన్వెస్ట్ కొనడానికి 100% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి విదేశీయులకు అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సబు? నిజంగానే విదేశీయులకు అనుమతిస్తే మరి రక్షణ తర్వాత డిఫెన్స్ రంగాలు, ఏవియేషన్ రంగాలకు సంబంధించి మరి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే రేపు పొద్దున రక్షణ రంగం ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా ఉంటుందా దాని మీద కూడా విశ్లేషకులు కొంచెం అనుమానపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ రకంగా మూకుమ్మడిగా అన్ని విషయాలు చాలా వరకు అంటే రక్షణ రంగంలో దాదాపు 100%, అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్, తర్వాత ఏవియేషన్, డిఫెన్స్ తో పాటు కేబుల్ టీవీ రంగాలకు సంబంధించిన మరికొన్ని రంగాల్లో కూడా దాదాపు 100% అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే అంతవరకు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. మరి ఈ ఎఫ్డీఐ పాలసీలో ఈ రకంగా 100% ఇన్వెస్ట్మెంట్ కనుక విదేశీయులకు అనుమతిస్తే మరి పూర్తి స్థాయి గ్రిప్ అనేది వాళ్ళ చేతులు వెళ్ళిపోతా ఉంది. నిజంగానే ఒక మన దేశానికి సంబంధించి అత్యాధునిక మిసైల్స్ దాదాపు 100 కోట్లు కొనాల్సి ఉంటే ఆ 100 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో విదేశీయులు ఇన్వెస్ట్ చేస్తుంటే మరి అది మన రక్షణ రంగానికి సంబంధించిన మిసైల్స్ విదేశీ రంగ సంస్థల ఆధీనంలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంటే మరి నిజంగానే మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదా అని చెప్పేసి అని విమర్శకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ రకంగా ఎఫ్డీఐ పాలసీలో పెను మార్పులు తీసుకొచ్చిన కేంద్రం మరి ముందు దీన్ని ఏ విధంగా తీసుకెళ్తుంది, ఏ విధంగా ప్రజలను ఒప్పిస్తుంది? నిజంగానే వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ అంటూ చేయడం మొదలు పెడితే ఆర్థికంగా మనం బలపడినప్పటికీ కూడా దానికి సంబంధించిన పరిణామాలు వేరేగా ఉంటాయి. అలాగే పూర్తి స్థాయిలో విదేశీయుల చేతులకు వెళ్ళిపోతా ఉంది మన రక్షణ రంగం కావచ్చు, తర్వాత మనకు సంబంధించిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ హ్యాండ్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకు సబబు అని చెప్పని విశ్లేషకులు చెప్తారు. ఏదైనప్పటికీ ఇది ఒక సంచలన నిర్ణయంగా తీసుకోవచ్చు. మౌనిక, అయితే ఇన్నారెడ్డి, కేంద్రం నిర్ణయం పట్ల ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంది? అంటే ప్రస్తుతం అయితే కేంద్రం ఏమైతే అంటే ఏవియేషన్, డిఫెన్స్, తర్వాత ఏమైతే పలు రంగాల్లో 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా కనుక అనుమతినిస్తే ఫ్యూచర్ లో మన రక్షణ రంగం విదేశీయుల చేతిలో ఉంటుంది. మనం ఏమైతే మన రక్షణ గురించి కొంటామో, మన రక్షణ గురించి ఏమైతే ఏర్పాటు చేసుకుంటామో అంతా ఇన్వెస్ట్మెంట్ విదేశీయులు చేస్తే వాళ్ళ హ్యాండ్ లో ఉంటుంది. కాబట్టి ఇది ఏమాత్రం ఆమోగ్యమైంది కాదు అని చెప్పి విపక్షాలు చెప్తున్నప్పుడు కూడా విపక్షాలు మాట పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో అంటే ఎఫ్డీఐ అంటే పూర్తి స్థాయిలో దీని ఇన్వెస్ట్మెంట్ కు అనుమతించిన కేంద్రం అనుమతించింది. ఇవే కాకుండా ఫుడ్ ప్రొడక్ట్, కేబుల్ టీ, పలు రంగాల్లో కూడా 100% వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం. మరి ఆర్థికంగా మనం బలపడినప్పటికీ కూడా ఆర్థికంగా విదేశాల నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మనం బలపడినప్పుడు కూడా మరి ఆ రంగం అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. కాబట్టి మరి అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ హయాంలో నడుస్తుంది, వాళ్ళ హయాంలో ఉంటుంది. మరి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన దాని మీదనే ఓ పక్కన విమర్శకులు, మరోవైపున ఈ ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు. మరి ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు, తర్వాత ఈ విమర్శలకు సంబంధించి కూడా దీని మీద ప్రభుత్వం ఏమాత్రం నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కాబట్టి మరి ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే ప్రభుత్వానికి ఆర్థికంగా బలపడినప్పటికీ మన సెక్యూరిటీ అనేది విదేశాల చేతుల్లోకి వెళ్తుంది.
జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంలో అది అనుమానాలు ఏ విధంగా నివృత్తి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాని మీద మనం ఇంకా వేచి అవసరం ఉంది మౌనిక. ఓకే, థ్యాంక్ యూ ఉన్నారెడ్డి.